సో మీరు అట్లా కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఎవరన్నా పిల్లల్ని తీసుకొని పెంచుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఆ బాబుని మీ దగ్గర తీసుకొని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సో అలాంటి వాళ్ళైతే ఎవరు లేరు. ఓకే. మేబీ తీసుకొని ఉంటారు కానీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి చూపించిన వాళ్ళైతే ఉన్నారు. ఓకే. కాకపోతే క్రానిక్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ ఎప్పుడైతే 2-3 సార్లు నెగటివ్ బయట వచ్చి నా దగ్గరకు వచ్చి ఫస్ట్ అటెంప్ట్కి పాజిటివ్ వచ్చి పిల్ల పాపలు వాళ్ళు ఉన్న వారిని ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ నా దగ్గరికి తీసుకొచ్చి బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఐవీఎఫ్కి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి చెప్తా ఉంటారు. అసలు ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఐవీఎఫ్ ప్రాసెస్ చేస్తే? ఐవీఎఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కాస్ట్లీ అండి. ఎందుకంటే మనము లోపల న్యాచురల్గా తయారవ్వాల్సిన ఎంబ్రియోని అంటే ప్రాణాన్ని, ఒక ప్రాణాన్ని మనం బయట చేయాలంటే ఎన్ని కండిషన్స్ ఇవ్వాలి? టెంపరేచరు, దానికి సరిపడ మీడియా, అది గ్రో అవ్వడానికి మీడియా, ఇవన్నీ ల్యాబ్కి సంబంధించినవి. తర్వాత ఆ పరికరాలు ఏదైతే చాలా వాటిని డ్యామేజ్ అవ్వకుండా ఆ సున్నితమైన ఊసైట్ని, సున్నితమైన సెమెన్ని వాటిని హ్యాండిల్ చేయాలంటే వాటికి యూజ్ చేసే పరికరాలు కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఓకే. ఎంత డెలికేట్ ఉంటే అవన్నీ మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో అలాంటి పరికరాలు కాస్ట్లీ. ఇంకా ఎగ్స్ పెరగడానికి ఇచ్చే ఇంజెక్షన్స్ అన్ని హార్మోన్స్, అవన్నీ కూడా కాస్ట్లీగా ఉంటాయి. దాదాపు 12 days 11 days ఇంజెక్షన్స్ కాస్ట్లీ. వాటికి ఎగ్ పికప్, వాటిని హ్యాండిల్ చేయాలన్న పరికరాలు కాస్ట్లీ. తర్వాత పెంచడానికి ఎంబ్రియోని మనం పెంచడానికి అది కూడా కాస్ట్లీ. దాని తర్వాత ఈ ఫ్రీజింగ్ టెక్నిక్ కానీ, తర్వాత థాయింగ్ ప్రొసీజర్ కానీ, ఇవన్నీ కూడా వాటికి వాడే మీడియాస్ అన్ని కాస్ట్లీగానే ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ చేయాలంటే మనకి ఓవరాల్గా ప్రొసీజర్, ఐవీఎఫ్ ప్రొసీజర్ అన్నది కాస్ట్లీగా అవుతుంది. తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఆ ఎంబ్రియో సస్టైన్ అవ్వాలంటే మళ్ళీ బయట నుంచి మనం అన్ని హార్మోనల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఇంజెక్షన్స్, మెడిసిన్స్ కూడా కాస్ట్లీగానే ఉంటాయి. అందుకని కంప్లీట్గా ఐవీఎఫ్ ప్యాకేజ్ అన్నది మనకి కాస్ట్లీగా అవుతుంది. ఓకే. ఎక్కడ కూడా అంటే ఇది తక్కువ చేస్తే ఎక్కడ నెగటివ్ వస్తుందో, ఇది తక్కువ చేస్తే కట్ షార్ట్ చేస్తే ఎక్కడ నెగటివ్ వస్తుందో అని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి నాణ్యత మందులు, మంచి నాణ్యతమైన పరికరాలు, తర్వాత ల్యాబ్ కండిషన్స్ 24 hours టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ, అంటే ఎయిర్ కండిషన్లో ఉంటూ ఆ పరికరాలు. ఇంకా ఇప్పుడు రీసెంట్గా మంచి మంచి ఎక్విప్మెంట్స్, ఈ ఎక్విప్మెంట్ తోటి మంచి కల్చర్, మంచి ఎంబ్రియోస్ వస్తాయంటే ఆ ఎక్విప్మెంట్ ఇంకొక అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి.